కృష్ణా డెల్టాలోని 4 జిల్లాల్లో తాగు సాగునీరందించే వరప్రదాయిని ప్రకాశం బ్యారేజీ 60వ వసంతంలోకి అడుగుపెట్టింది. 6 దశాబ్దాల చరిత్రను గుర్తు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. రాజధానికి సమీపంలోనే ఉన్న బ్యారేజీని ఐకానిక్ కట్టడంగా గుర్తించి అభివృద్ది చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కృష్ణా డెల్టాను అన్నపూర్ణగా మార్చిన ఘనత ప్రకాశం బ్యారేజీదేనని చెప్తున్న మంత్రితో ముఖాముఖి ఇప్పుడు. కృష్ణా డెల్టాకు ప్రాణాధారమైనటువంటి ప్రకాశం బ్యారేజీ దాదాపుగా 13 లక్షల పైచిలకు ఎకరాలకు ఒక ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో తాగునీరు అందించేందుకు విశేషంగా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు. అయితే దాదాపుగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ ప్రాజెక్టు కోసం కొత్త ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దీన్ని ఒక వేడుకలా నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టి కట్టారు, ఎన్నాళ్ళు అయింది దీనికి కట్టడానికి? 17వ శతాబ్దంలోనే కృష్ణానది మీద ఆనకట్ట కట్టాలనే ఆలోచన ఉంది, కానీ కార్యరూపం దాల్చడానికి దశాబ్దాలు పట్టింది. ఆనాటి ప్రభుత్వాలు, బ్రిటిష్ ప్రభుత్వం సర్ ఆర్థర్ కాటన్ గారిని 1847 ఆ ప్రాంతంలో ఈ ప్రాంతానికి పంపించి కృష్ణానది మీద ఒక ఆనకట్ట నిర్మాణం చేయమన్నారు. దాని మీద ఆయన చేసిన సూచనలు, సర్ ఆర్థర్ కాటన్ గారి సలహాలు అనుగుణంగా కెప్టెన్ ఓర్ నాయకత్వంలో 1857లో ఈ ప్రాంతంలో ఒక ఆనకట్ట నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఆనకట్ట కూడా దగ్గర 97 సంవత్సరాలు ఈ ప్రాంత రైతాంగానికి తాగునీరు, సాగునీరు ఇచ్చింది. కానీ 97 సంవత్సరాల తర్వాత వచ్చిన పెద్ద వరద ప్రవాహానికి ఈ కృష్ణా ఆనకట్ట మీద బ్రీచ్ అయ్యి ఆ రోజు ఆ బ్రీచ్ని ఏదైతే సరిచేద్దామని వెళ్ళిన ఎస్సీ వేప కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఒక కళాసి లస్కర్లో 6 చనిపోవటం జరిగింది. దాని తర్వాత ఏదైతే మరి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు 13/2/54 1954 ఫిబ్రవరి 13న మరి ప్రకాశం పంతులు గారు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. 2,80,00,000తో ప్రతిపాదనలు తయారు చేయబడి 1.1 కిలోమీటరు ఏదైతే బ్యారేజీ ఇక్కడ రోడ్డు బ్రిడ్జి పైన ట్రాఫిక్ కూడా అనుకూలంగా రోడ్డు ఏర్పాటు చేసి 2,80,00,000 వేసిన ఎస్టిమేట్స్ అని కూడా 2,20,00,000తో ఈ పనుల్ని పూర్తి చేయడం జరిగింది. ఈ 60వ సంవత్సరం అడుగిడిన వేళ ఇది భావితరాలకు ఒకసారి గుర్తు చేయాలి. ఇంకో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఈ బ్యారేజీని కాపాడుకోవాలని ఈరోజు 60వ సంవత్సరంలో ఒక్కసారి మహానుభావుడు ప్రకాశం పంతులు గారిని ప్లస్ ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. 60వ సంవత్సరం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక ఉత్సవం కూడా జరిపి భావితరాలకి ఈ బ్యారేజీని ఇంకా జాగ్రత్తగా కాపాడటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా బ్యారేజీ గేట్లు సరి చేయడంలో కానీ, కింద యాప్రాన్లో సిమెంట్ కాంక్రీట్ బాగు చేయడంలో కానీ, లేకపోతే లైనింగ్ పనులు ఇవన్నీ కూడా తీసుకోవటం కానీ, లేకపోతే బ్యారేజ్ పటిష్టకి తగు చర్యలు తీసుకోవటం కానీ, ఆ రోజు కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు గేట్లు కొత్త గేట్ల నిర్మాణానికి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు జాగ్రత్తలు తీసుకున్నారు. మళ్ళీ ఈరోజు కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఇవాళ పవిత్ర సంగమం ఏదైతే గోదావరి జలాలను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇవాళ 10,74,000 ఎకరాల్లో గోదావరి కృష్ణా పవిత్ర సంగమంతో ఈ ప్రకాశం బ్యారేజీ ద్వారా ఇవాళ కృష్ణా డెల్టా రైతాంగానికి ఇటు తాగునీరు, సాగునీరు, అదేవిధంగా చేపలు, రొయ్యలు పొలాలకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. రేపు వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. ఒక రకంగా పవిత్ర సంగమం ద్వారా అంటే గోదావరి నదిని ఈ కృష్ణాతో అనుసంధానించడం ద్వారా మీ ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం నెరవేరినట్టేనంటారా? ఏదైతే 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో 10,74,000 ఎకరాల్లో వరి పంట వేసాం. 1,50,000 ఎకరాలు ఈ చేపల రొయ్యల చెరువులకి 20 టీఎంసీలు నీళ్ళు ఇచ్చి ఆ రైతులకు ఫస్ట్ టైం ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రొడక్టివిటీ పెంచడానికి చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా ఆ పరిశ్రమను కూడా రాష్ట్ర ప్రభుత్వం బతికించడం జరిగింది. రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న బ్యారేజీ
ఒక రకంగా విజయవాడ నగరానికి ఒక యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఐకానిక్ బ్రిడ్జ్గా మారింది ఇది వాస్తవానికి ఈ బ్యారేజ్. దీన్ని ఎలాగా తీర్చిదిద్దుపోతున్నారు పర్యాటకంగా కూడా? వెస్ట్ గోదావరి జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ప్రకాశం జిల్లాలో 4 జిల్లాల్లో కూడా ఇది వరిధాన్యం అన్నపూర్ణలాగా ఒక ఆహార భాండాగారాన్ని తయారు చేసే బ్యారేజ్ ఇది. ఈ బ్యారేజీని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలో చర్యలు తీసుకుంటాం. వాస్తవానికి ఈ బ్రిడ్జ్ సామర్థ్యం, నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. మొన్న వచ్చిన వరదల్లో కూడా దాదాపుగా కొన్ని లక్షల క్యూసెక్లు సముద్రంలో పోయింది. దీన్ని నిల్వ సామర్థ్యం పెంచడానికి మీరేం చేయబోతున్నారు భవిష్యత్తులో? 50 టీఎంసీలు ఈ సంవత్సరం కూడా 55 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి. ఏదైతే పులిచింతల, ఏదైతే పైన ఎగువను కురిసిన పల్నాడు నీరు చెట్టు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ నీళ్ళన్నీ కూడా పొలాలు ముంచేసే పల్నాడు నీళ్ళన్నీ కూడా పులిచింతలకు వచ్చి, కృష్ణమ్మకు వచ్చి సముద్రానికి వెళ్ళినాయి. కాబట్టి ఈ పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఏదైతే ఒక బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే సిఆర్డీఏ పరిధిలో అమరావతికి మంచినీటి అవసరాలు తీర్చడానికి ఈ 3 టీఎంసీలే కాకుండా పైన ఇంకొక 4 టీఎంసీలు నిలబెట్టగలిగినట్టయితే ఇటు మున్నేరు, వైరా, కట్లేరు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఆపుకోవచ్చు, ఇటు పవిత్ర సంగమం నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ ఆపుకోవచ్చు. అదేవిధంగా టూరిజం కానివ్వండి, యాక్వా కానివ్వండి, తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, కృష్ణా డెల్టా బ్రహ్మాండంగా స్థిరపడుతుంది, ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు ఆ దిశలో కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది మొత్తానికి ఆహార ధాన్య భాండాగారంగా మారిన ప్రకాశం బ్యారేజ్తో పాటు ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు కూడా కేంద్రంగా మారుతుంది. తదుపరి ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని మారుస్తాము. ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.